సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: అరబిందోకు ఇచ్చాకే అక్రమ రవాణా, కాకినాడ పోర్టులో 41.12% వాటా కట్టబెట్టిన జగన్, ఎయిడ్స్ రహిత సమాజానికి కృషి, ఈ నెల 4న PSLV C59 ప్రయోగం, పెళ్లి ఖర్చుకు తగ్గేదేలే వెడ్మిగుడ్ సర్వేలో వెల్లడి, తుపాకుల మోతలతో దద్దరిల్లిన ములుగు అడవులు, ఏపీలో 24 జిల్లాల్లో ఎయిడ్స్ విస్తృతి అధికం, ఉత్తరాదిలో సంతాన సాఫల్య రేటు ఎక్కువ, సంక్రాంతికి కొత్త రేషన్ కార్డులు, కొవ్వు కరిగించే సూత్రం. ఈరోజు వార్తలను చూద్దాం. అరబిందోకు ఇచ్చాకే అక్రమ రవాణా, కాకినాడ పోర్టులో 41.12% వాటాను కట్టబెట్టిన జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కాకినాడ పోర్టులో 41.12% వాటాను అరబిందోకు కట్టబెట్టారని, ఆ తర్వాతే అక్కడి నుంచి విదేశాలకు రేషన్ బియ్యం ఎగుమతులు భారీగా పెరిగాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వ హయాంలో చివరి 3 ఏళ్లలో కాకినాడ పోర్టు నుంచి 48,537 కోట్ల రూపాయల విలువైన 1.31 కోట్ల టన్నుల బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేశారని వివరించారు. దేశ భద్రతను పణంగా పెట్టి స్మగ్లింగ్కు ద్వారాలు తెరిచారని, వైకాపా అధికారంలో ఉన్న 5 ఏళ్లు కాకినాడ పోర్టులోకి ఎవరినీ అనుమతించలేదని దుయ్యబట్టారు. అరబిందోకు అసలైన బాస్ ఎవరని నిలదీశారు. విజయవాడలో ఆదివారం మంత్రి విలేకరులతో మాట్లాడారు. కార్పొరేట్ చరిత్రలో ఎక్కడా లేని విధంగా కేవీ రావు కుటుంబాన్ని హింసించి కాకినాడ పోర్టులో 41.12% వాటాను గుంజుకుని అరబిందోకు కట్టబెట్టడంపై మాజీ సీఎం జగన్ సమాధానం చెప్పాలి. 2,200 ఎకరాల విస్తీర్ణంలోని పోర్టుకు కేవలం 20 మంది పోలీసుల, ఇదేనా భద్రత? గంజాయి స్మగ్లింగ్ జరగదని, విదేశాల నుంచి అక్రమ ఆయుధాలు రావని గ్యారంటీ ఉందా? కాకినాడకు చెడ్డ పేరు తెచ్చిందెవరు? స్మగ్లింగ్ డెన్గా మార్చిందెవరు? వాస్తవాలు తెలుసుకోవడానికే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నాళ్ళు వేచి చూశారు. సమయం సందర్భం ప్రకారమే స్పందించి అక్కడికి వెళ్లారు. స్టెల్లా నౌకలో 28 కంపెనీలు 58,200 టన్నుల లోడింగ్కు బుకింగ్ చేసుకున్నాయి. వాటిలో 640 టన్నులు రేషన్ బియ్యమని నిర్ధారించినా అక్కడకు వెళ్లి పరిశీలించలేకపోయాం అని మనోహర్ పేర్కొన్నారు. ఎయిడ్స్ రహిత సమాజానికి కృషి, ప్రజల భాగస్వామ్యంతో 2030 నాటికి ఎయిడ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ సిరి అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఆదివారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ శాక్స్ నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో దాదాపు 3,25,000 మందికి హెచ్ఐవి ఉన్నట్లు అంచనా అని, అందులో 2,75,000 మంది మాత్రమే చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. సుమారు 20,000 మంది యువతకు హెచ్ఐవి వైరస్ సోకిందని, వారిలోనే కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని అన్నారు. టేక్ ద రైట్స్ పాత్ నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని పేర్కొన్నారు. రానున్న తరానికి ఎయిడ్స్ ట్రాన్స్మిషన్ కాకూడదని ఆకాంక్షించారు. శాక్స్ అడిషనల్ పీడీ డాక్టర్ సరస్వతి మాట్లాడుతూ, సాధారణ వ్యక్తులతో కలిసి జీవించే హక్కు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఉందన్నారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం మాట్లాడుతూ, ఒకప్పుడు ఎయిడ్స్ ప్రాణాంతకమైన వ్యాధి అనేవారని అన్నారు. అయితే ఏఆర్టీ మందుల వాడకం, అవగాహన ద్వారా ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని తెలిపారు. ఎయిడ్స్ వచ్చినంత మాత్రాన కుంగిపోవక్కర్లేదని, బీపీ, షుగర్ వ్యాధి వంటిదే ఇది కూడా అని పేర్కొన్నారు. PEPFAR కోఆర్డినేటర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ఎయిడ్స్ వచ్చినంత మాత్రాన భయపడాల్సిన పని లేదని, కొంచెం జాగ్రత్త పడాలని సూచించారు. TNP+ రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా ఎయిడ్స్ అవగాహన పోస్టర్ ఆవిష్కరించారు. తొలుత రైల్వే గ్రౌండ్ నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కళాక్షేత్రం వేదికపై ప్రదర్శించిన లఘు నాటికలు, నృత్యాలు,
ఆలోచింపచేశాయి. కార్యక్రమంలో శాక్స్ జాయింట్ డైరెక్టర్స్ టి మంజుల, కామేశ్వర ప్రసాద్, భాగ్యలక్ష్మి, డిఎంహెచ్ఓ డాక్టర్ సుహాస్ని, అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ ఉషారాణి, డిడి చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 4న పిఎస్ఎల్వి C-59 ప్రయోగం. ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన ప్రోబాత్ 3తో పాటు మరికొన్ని చిన్న ఉపగ్రహాలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఈ నెల 4న ప్రయోగించనుంది. శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి పిఎస్ఎల్వి C-59 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరగనుంది. ప్రోటా 3లో 2 ఉపగ్రహాలు ఉంటాయి. వీటి బరువు 550 కిలోలు. సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాపై పరిశోధనలు చేయడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఇందుకోసం అవి పరస్పరం సమన్వయంతో ఒక క్రమ పద్ధతిలో భూకక్షలో విహరిస్తాయి. ఈ తరహా ప్రయోగాన్ని చేపట్టడం ప్రపంచంలోనే ఇది మొదటిసారని ఈఎస్ఏ తెలిపింది. సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదికపై పిఎస్ఎల్వి అనుసంధానం ఇప్పటికే పూర్తయింది. దీనిపై వివిధ పరీక్షలు నిర్వహించారు. వాతావరణం అనుకూలిస్తే బుధవారం సాయంత్రం 4:08 ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. పెళ్లి ఖర్చుకు తగ్గేదేలే. వెడ్మిగుడ్ సర్వేలో వెల్లడి. మనసెరిగిన వ్యక్తితో కలిసి నడవాలని అమ్మాయిలు తమ ఇంటిని చక్కదిద్దగలరనే విశ్వాసంతో అబ్బాయిలు భాగస్వామ్య ఎంపికలో పరిణితితో వ్యవహరిస్తున్నారు. తాము ఇష్టపడ్డ వారి గురించి కన్నవారి మనసును కష్టపెట్టకుండా నచ్చజెబుతున్నారు. కులమతాలకు అతీతంగా ఎన్నో జంటలు ఒక్కటవుతున్నాయి. ఇది ఎక్కడితో ఆగలేదు. తమకు నచ్చినట్లు పెళ్లి నిర్వహించాలని వధూవరులు కోరుకుంటున్నారు. తల్లిదండ్రులు ఖర్చుకు వెనకాడి మొదట్లో నచ్చజెప్పే ప్రయత్నం చేసినా చివరికి పిల్లల అభీష్టం మేరకు వైభవంగా పెళ్లితంతు జరిపిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే భారీగా పెళ్లి ఖర్చులు పెరిగాయని వెడ్మిగుడ్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 2024లో వివాహ వేడుకలకు సంబంధించి వెడ్మిగుడ్ సంస్థ 3500 నూతన జంటలతో సర్వే నిర్వహించింది. ఇందులో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అంతకుముందు 2 ఏళ్లకు సంబంధించి వెడ్డింగ్ వైర్ ఇండియా వెల్లడించిన వ్యయాల ప్రకారం 2022లో సగటు పెళ్లి ఖర్చు 25 లక్షల రూపాయలు. 2023లో 28 లక్షల రూపాయలతో పోలిస్తే 2024లో భారీగా పెరిగాయి. 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చిలో పెళ్లి చేసుకున్నవారు, చేసుకోబోతున్నవారు వివరాలు వెల్లడించారు. తుపాకుల మోతతో దద్దరిల్లిన ములుగు అడవులు. తెలంగాణలోని ములుగు జిల్లాలోని పచ్చని అటవీ ప్రాంతం ఆదివారం వేకువజామున తుపాకుల మోతలతో దద్దరిల్లింది. ఏటూరు నాగారం మండలం చెల్పాక అడవిలో జరిగిన ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. ములుగు ఎస్పీ శబరీష్ తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం వేకువజామున కూంబింగ్ చేపట్టిన గ్రేహౌండ్స్ పోలీసులకు 12 నుండి 13 మంది మావోయిస్టులు తారసపడ్డారు. బలగాలపై వారు కాల్పులు జరిపారు. ఆత్మరక్షణ కోసం పోలీసు బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. అనంతరం అడవిలో గాలించగా 7 మృతి చెందినట్లు గుర్తించారు. మృతుల్లో 6 పురుషులు, 1 మహిళ ఉన్నారు. ఘటనా స్థలంలో 2 AK-47, 303 రైఫిల్, G3 రైఫిల్, సింగిల్ షాట్, తపంచా, ఇన్సాస్ రైఫిల్, మావోయిస్ట్ విప్లవ సాహిత్యం, ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 7 మృతి చెందిన భారీ ఎన్కౌంటర్ ఇదే కావడం గమనార్హం. ఏపీలో 24 జిల్లాల్లో ఎయిడ్స్ విస్తృతి అధికం. ఏపీలో ఎయిడ్స్ విస్తృతి 24 జిల్లాల్లో అధికంగా ఉన్నట్లు నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆదివారం విడుదల చేసిన ఇండియా HIV ఎస్టిమేట్స్ 2023 నివేదిక వెల్లడించింది. మొత్తం 3.20 లక్షల HIV రోగులతో దేశంలో 2వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఏడాది 3,510 మంది దీని బారిన పడుతున్నట్లు తేలింది. 2023లో రాష్ట్రంలో 5,310 మంది ఈ రోగం కారణంగా మరణించారు. ఈ విషయంలో మహారాష్ట్ర, మిజోరం తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది.
రాష్ట్రంలో ప్రతి మిలియన్ జనాభాకు 6,051 మంది హెచ్ఐవి రోగులున్నారు. 15 నుండి 49 ఏళ్ల వయసు వారిలో హెచ్ఐవి విస్తృతి 0.62% మేర ఉంది. ఇది జాతీయ సగటు 0.20% కంటే అధికం. ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా 19,865 మంది హెచ్ఐవి రోగులున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో కాకినాడ, తూర్పుగోదావరి, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, ఏలూరు, అనంతపురం, అనకాపల్లి, కృష్ణా, శ్రీ సత్యసాయి, బాపట్ల, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాదిలో సంతాన సాఫల్య రేటు ఎక్కువ. జనాభా పరంగా ఇండియా ప్రస్తుతం ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలుస్తోంది. కానీ దేశీయంగా కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా దక్షిణ, తూర్పు భారతాల్లో సంతాన సాఫల్య రేటు కొన్నేళ్లుగా తగ్గుతోంది. మరికొన్ని చోట్ల అది పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో సంతాన సాఫల్య రేటు ఎక్కువగా ఉంది. మొత్తం జనాభా పెరుగుదలలో 33% ఉత్తరప్రదేశ్, బీహార్లలోనే కనిపిస్తోంది. సంక్రాంతికి కొత్త రేషన్ కార్డులు. రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులతో పాటు కొత్త కార్డులకు దరఖాస్తు చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ రోజు నుంచి ఈ నెల 28 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హులైన వారికి సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు. గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులపై వైకాపా రంగులతో పాటు జగన్ బొమ్మను ముద్రించారు. ఇప్పుడు వాటి స్థానంలో కొత్త కార్డులు ఇవ్వనున్నారు. దీనికి బడ్జెట్ కూడా విడుదలైంది. కొవ్వు కరిగించే సూత్రమిది. ప్రతి అమ్మాయి కోరిక సన్నజాజి తీగలా కనిపించాలనే. అందుకోసం చేయని ప్రయత్నమే ఉండదు. దానికోసం కఠిన ఆహార నియమాలు పాటిస్తారు. ఇంత చేసినా పొట్ట దగ్గర కొవ్వు మాత్రం తగ్గదు. అయితే 10, 20, 30 సూత్రాన్ని ప్రయత్నించండి. ఈ సంఖ్యలు ఎంత సమయంలోగా ఏ వర్కౌట్లు చేయాలన్నది సూచిస్తాయి. ఇది సాగేది నిమిషం పాటే. అయితే దీన్ని ప్రారంభించడానికి ముందు కనీసం 5 నిమిషాలైనా వార్మప్ చేయాలి. 30 సెకండ్లు తేలికపాటి వ్యాయామాలు, అంటే నెమ్మదిగా జాగింగ్ లేదా సైకిల్ తొక్కడం చేయొచ్చు. 20 సెకండ్లు. ఈ సమయంలో కాస్త వేగం పెంచి పరుగు తీయాలి లేదా సైకిల్ని కాస్త వేగంగా నడపాలి. 10 సెకండ్లు. ఇది పోటీలో పాల్గొనడం లాంటిదే. రేసులో పాల్గొన్నట్లుగా పరుగు లేదా సైక్లింగ్ చేయాలి. సెకన్ల వ్యవధిలోనే వ్యాయామ తీవ్రతను పెంచుతుంటాం కదా, అందుకు చాలా శక్తి అవసరం. దాన్ని శరీరం కొవ్వు కరిగించడం ద్వారా తీసుకుంటుంది. అలా తక్కువ సమయంలో క్యాలరీలు తగ్గుతాయి. కోరుకున్న ఫలితం దక్కుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. సింధు ఎట్టకేలకు 2 ఏళ్లలో తొలి టైటిల్. పురుషుల్లో విజేత లక్ష్యసేన్. డబుల్స్ ఛాంప్గా గాయత్రి జోడీ. సయ్యద్ మోదీ అంతర్జాతీయ సూపర్ 300 టోర్నీలో భారత స్టార్ షట్లర్ పివి సింధు, లక్ష్యసేన్ విజేతలుగా నిలిచారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సింధు 21-14, 21-16తో ప్రపంచ 119వ ర్యాంకర్ వులియోయుపై విజయం సాధించింది. వరుస గేమ్లో ప్రత్యర్థిని చిత్తు చేసిన సింధు 2 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ టోర్నీ టైటిల్ నెగ్గింది. సింధు చివరిగా 2022 జూలైలో సింగపూర్ ఓపెన్లో విజేతగా నిలిచింది. సయ్యద్ మోదీ టోర్నీలో సింధు ఛాంపియన్గా నిలవడం ఇది మూడోసారి. 2017, 2022లలో ఆమె టైటిల్ సాధించింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ లక్ష్యసేన్ 21-6, 21-7తో జియోహెంగ్ జేసన్ను మట్టి కరిపించాడు. ఇంగ్లాండ్ రికార్డు ఛేదన. న్యూజిలాండ్తో మొదటి టెస్ట్లో ఇంగ్లాండ్ అదరగొట్టింది. ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. ఢిల్లీ విజయం. నవీన్ కుమార్ అదిరే ప్రదర్శనతో ప్రో కబడ్డీ లీగ్లో ఆదివారం దబంగ్ ఢిల్లీ 32-21తో తమిళ్ తలైవాస్పై విజయం సాధించింది. జైషా ఐసీసీ ఇన్నింగ్స్ షురూ.
గత 5 ఏళ్ల బీసీసీఐ కార్యదర్శిగా పనిచేసిన జైషా ఇప్పుడు ప్రపంచ క్రికెట్ను శాసించే పదవిలో కూర్చున్నారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మన్గా ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన ఆదివారం ఆ బాధ్యతలు స్వీకరించారు. ఆనంద్ తర్వాత అర్జున్. తెలుగు గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసి అరుదైన ఘనత సాధించాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత అధికారికంగా 2800 ఎలో రేటింగ్ మైలురాయిని చేరుకున్న రెండో భారతీయుడిగా నిలిచాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.